నేను నెమ్మరి నాకు మా వాళ్ళకు ఇగో ఈ అన్ననే దేవుని లెక్క వచ్చిండు. దేవుని లెక్క వచ్చి మా తమ్మునికి కిడ్నీ ఇస్తా అంటున్నా అన్న. చాలా మంచోడు, అంత తాగన్నా. నేను తాగుతలే కానీ నీ బాధకు అర్థమైపోయి నాకు అప్పటికి ఎక్కువైంది. కానీ నెంబర్ రాయి దాంట్లో. నువ్వు ఇప్పుడు ఇస్తా అంటే అరే ఇస్తానే నేను ఒకటి నువ్వు నెంబర్ రాయి. ఇంటికి పోయి కనీసం బట్టలు మార్చుకోద్దా అయింది. నీకు నేను ఇప్పిస్తా బట్టలు. అవసరం లేదు, నా ఇంట్లో ఉన్నాయి, బొచ్చెలు ఉన్నాయి. నెంబర్ రాసి నేను వెనకనే వస్తా. చెప్పి ఒకసారి. మావాడు ఉన్నాడు, ఒకలా వాడైతే బావాడు. చెప్పి అబ్బా ఇగో ఇంట్లో పెట్టి ఎవరైతే వాళ్ళు మావాడు కూడా ఉన్నాడు, మా తమ్ముడు ఇంకోడు. నువ్వు ఇలా కొంచెం పెట్టు, కొంచెం కలుపు. నువ్వు ముందు నాకు నెంబర్ ఇస్తావా? నాకు డోర్ తీసేస్తే నాకు. ఒక్క నిమిషం అన్నా, చాలా మంది చూసినట్లా నేను తెలుసా. నీ మందు కోసం హాస్పిటల్ కావాలంటే లేదా మందు? ఇంకా డబ్బులు లేవా? నువ్వు డబ్బులు లేవా? ఏంటంటే ఏదో కమ్ము అంటే నేను ఏదో ఎక్కుతందుకు నువ్వు డోర్ తీ అంటే తిత్తలేవు ఎందుకు? డోర్ తీసే ఉంది కదా, డోర్ ఎందుకు? డోర్ తీ ముందు. నువ్వు అవన్నీ నాకు చేయకు చెప్తున్నా. తెలుసా. ఇప్పుడు కంప్లీట్ తెమ్మటే పోలీసు వాళ్ళకు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కంప్లీట్ ఇస్తా ఎమ్మటే. నువ్వు డోర్ తీ ముందు. పైసలు కావాలన్నావు కదా. నువ్వు నాకు మంచిగా మాట్లాడతా, నేను నియతి మాట్లాడతా. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నియతి దప్పుద్ది. చెప్తా చాలా హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు దాటినా. అన్న మేము నువ్వు అంత సీరియస్ అవుతా అనుకోలే, కానీ మేము యూట్యూబర్లం. వింటున్నావా? మేము ప్రాంక్ వీడియోస్ ఇస్తాము. నాకు అర్థమైంది ఆల్రెడీ. కాదు నేను ప్రాంక్ వీడియోస్ ఇస్తాము. ఇక నువ్వు డైరెక్ట్ మీ వాళ్ళకి ఫోన్ చేసి కిడ్నీ అమ్మేస్తా అన్నావు ఇష్టం. అది హ్యాట్సప్. ఇక మనది ఇవి. హాయ్ ఫ్రెండ్స్, అన్న అయితే ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాము. అంటే చాలా మంది చాలా భయపడిస్తారు, కానీ అన్ననే మనల్ని భయపడిచ్చిండు. ఫ్రాంక్ వీడియో అయితే అంత క్లారిటీగా అయితే రాలేదు, అంత మంచిగా అయితే రాలేదు. అన్న కొంచెం భయపడి ఉంటే ఓ 10 మందిని నవ్విస్తట్టు ఉంటుండే. కాకపోతే అన్న మనల్ని భయపడిచ్చిండు. నీకు చూపిస్తా చూడన్న.